ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు హరిప్రియ ప్రాజెక్ట్స్ ఓపెన్ ప్లాట్స్ అపార్ట్మెంట్స్ విల్లాస్ ఫోన్ నంబర్ 9703365666. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరిప్రియ భక్తి టీవీ ప్రేక్షకులకు స్వాగతం. దినఫలం కార్యక్రమానికి నమస్కారం. నేటి రోజు 11/7/2023 వారం మంగళవారం. మేషాది ద్వాదశ రాశుల వారి యొక్క నేటి ఫలితాలు మనం తెలుసుకుంటూ నేటి పంచాంగ ఫలితాలు మనం వివరాలు తెలుసుకుందాం. 11/7/2023 శ్రీ శోభకృతనామ సంవత్సరం ఆషాఢ మాసం, తిథి బహుళ నవమి, వారం మంగళవారం, నక్షత్రం అశ్విని నక్షత్రం, మేషరాశి. నేటి రోజు మేషరాశి వారి యొక్క గ్రహ సంచారాన్ని మనం చూసుకున్నట్లయితే జన్మరాశిలో చంద్ర గురు రాహుల యొక్క సంచారం, తృతీయ రవి యొక్క సంచారం, అర్ధాష్టమ బుధుని యొక్క సంచారం. మేషరాశి వారికి ప్రతి ప్రయత్నంలో మనసుకు నచ్చిన విధంగా కార్యాచరణ పూర్తి చేసుకునేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. ప్రతి వ్యవహారంలో పట్టుదలతో కార్యాచరణ పూర్తి చేస్తారు. దైవిక బలంతో పుణ్యక్షేత్ర దర్శనాలు, మానసికమైనటువంటి ఉత్సాహంతో కార్యాచరణ పూర్తి చేస్తారు. జన్మచంద్రుని యొక్క ప్రభావం, లాభస్థిత శనైశ్వరుని ప్రభావంతో వృత్తి ఉద్యోగాల పట్ల ఉత్సాహవంతమైన చురుకైన కార్యాచరణతో ముందుకెళ్లేటువంటి రోజుగా చెప్పుకోవచ్చు. నేటి రోజు ప్రతి ప్రయత్నంలో ఒక ఆలోచనతో ముందుకెళ్ళటం మేషరాశికి చెప్పదగ్గ సూచన. ప్రణాళికాబద్ధమైనటువంటి కార్యాచరణ విజయాలకు దారితీసేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. పంచమ శుక్రకుజుల సంచారం వల్ల ప్రతి ప్రయత్నంలో మన శ్రమ, ఒత్తిడి, మానసికమైనటువంటి ధైర్యంతో కార్యాచరణ పూర్తి చేసుకోవచ్చు. విద్యార్థులకు నేటి రోజు ప్రోత్సాహవంతమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చు. ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి. నూతన వృత్తి ఉద్యోగస్తులకు సానుకూలమైన రోజుగా చెప్పుకోవచ్చు. వివాహాది ప్రయత్నాలు, శుభకార్యాలకు నేటి రోజు కీలకమైన నిర్ణయాలు తీసుకునే రోజుగా చెప్పుకోవచ్చు. తృతీయ రవి యొక్క సంచారం వల్ల ఉద్యోగస్తులకు కార్యాచరణ విషయంలో ప్రోత్సాహకరమైనటువంటి ఫలితాలు సాధించుకుంటారు. లాభస్థిత శనైశ్వరుని సంచారం వల్ల నూతన వ్యాపారాల విషయాల్లో సానుకూలమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చు. ఇక మేషరాశి వారు నేటి రోజు సూర్యుడి యొక్క ఆరాధన, సూర్యనారాయణమూర్తి యొక్క నామాన్ని మనసులో స్మరణ చేయండి. సూర్య అష్టకాన్ని చక్కగా చదువుకోండి. ఓం శ్రీ సూర్యాయ నమః అనేటువంటి మంత్రాన్ని మీరు జపం చేసుకోవటం వల్ల ప్రోత్సాహవంతమైనటువంటి ఫలితాలు కలిగే రోజుగా చెప్పుకోవచ్చు. తదుపరి రాశి వృషభ రాశి. ఇక వృషభ రాశి వారి యొక్క గ్రహ సంచారంలో రెండో ఇంట్లో రవి ద్వాదశ రాహు గురు చంద్రుల యొక్క సంచారం, తృతీయ బుధుడు, అర్ధాష్టమ శుక్రకుజుల సంచారం. ఖర్చు స్థానం అత్యధికంగా ఉంటుంది. ప్రతి పనిలో నెమ్మదిగా వెళ్ళటం నేటి రోజు చెప్పదగ్గ సూచన. మనోధైర్యంతో ప్రతి సమస్యను అధిగమించి చక్కబెట్టుకునేటువంటి రోజుగా చెప్పుకోవచ్చు. దీర్ఘకాలికంగా ఆగిపోయినటువంటి వ్యవహారాలు పునః ప్రారంభం చేసుకుంటారు. నేటి రోజు ఆర్థిక విషయాల్లో తొందరపాటుతనం వల్ల నష్టాలు కలగకుండా జాగ్రత్తలు తీసుకోవడం వృషభ రాశికి చెప్పదగ్గ సూచన. దశమ శనైశ్వరుని ప్రభావం వల్ల చేసే ప్రతి పనిలో కొంత నిబద్ధత చోటు చేసుకునేటువంటి విధంగా మనం ఆలోచన చేసుకోవటం చెప్పదగ్గ సూచన. విద్యార్థులకు ప్రోత్సాహకరంగా ఉంది. సాధన మీద ఇంట్రెస్ట్తో, కృషితో ప్రతి ఫలితాన్ని సాధించుకునేటువంటి అవకాశం ఉంది. వృత్తి వ్యాపారాల విషయాల్లో ప్రోత్సాహకరమైన రోజుగా చెప్పుకోవచ్చు. గత నుంచి ఆగిపోయినటువంటి వ్యవహారాల్ని పునః ప్రారంభం చేసుకుంటారు. శుభకార్యాలకు నేటి రోజు సానుకూల పరిస్థితులు గోచరించే రోజుగా చెప్పుకోవచ్చు. నూతన ఉద్యోగ అవకాశాలు, ఉద్యోగ ప్రయత్నాలు చేసుకునేటువంటి వారికి నేటి రోజు ప్రోత్సాహవంతమైన రోజుగా చెప్పుకోవచ్చు. వృషభ రాశి వారి నేటి రోజు శ్రీ మేధా దక్షిణామూర్తి స్తోత్రాలు చదువుకోండి. ఓం శ్రీ దక్షిణామూర్తయే నమః అనేటువంటి నామాన్ని మనసులో స్మరణ చేసుకోవటం వల్ల చక్కటి శుభ ఫలితాలు గోచరించే రోజుగా చెప్పుకోవచ్చు. తదుపరి రాశి మిథున రాశి. మిథున రాశి వారి యొక్క గ్రహ సంచారంలో లాభస్థిత చంద్రుడి యొక్క సంచారం వల్ల ప్రతి పనిలో చాకచక్యంతో కార్యాచరణ పూర్తి చేసుకుంటారు. తొందరపాటుతనం లేకుండా ఆర్థికంగా, ఆరోగ్యంగా ప్రతి పనిలో ఒక చక్కటి ప్రణాళికతో ముందుకు వెళ్ళడం మిథున రాశి వారికి చెప్పదగ్గ సూచన. ఆరోగ్య విషయాల్లో ప్రోత్సాహకరంగా ఉంది. తృతీయ కుజుడు, భాగ్యస్థిత శనైశ్వరుని సంచారం వల్ల ఆగిపోయిన ధనాన్ని తిరిగి పొందే ప్రయత్నంలో విజయం సాధించుకుంటారు. ఆర్థికపరమైనటువంటి వ్యవహారాల్లో చక్కటి ప్రణాళికతో ముందుకెళ్ళి జీవితంలో
చురుకైనటువంటి కార్యాచరణ చేసుకోవడానికి కీలకమైన నిర్ణయాలు తీసుకునే రోజుగా చెప్పుకోవచ్చు. వృత్తి వ్యాపారస్తులకు ప్రోత్సాహకరంగా ఉంది. విద్యార్థులకు సానుకూలమైన రోజుగా చెప్పుకోవచ్చు. మిథున రాశి వారు నేటి రోజు శ్రీ ఆంజనేయ స్వామి వారి యొక్క నామాన్ని మనసులో చక్కగా జపం చేసుకోండి. హనుమాన్ చాలీసా స్తోత్రాలు చదువుకోండి. ఓం శ్రీ ఆంజనేయాయ నమః అనేటువంటి నామాన్ని మంత్రాన్ని మీరు జపం చేసుకోవటం వల్ల విజయవంతమైన ఫలితాలు సాధించుకునే రోజుగా చెప్పుకోవచ్చు. తదుపరి రాశి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి జన్మరాశిలో బుధుడు, ద్వితీయ శుక్రకుజుల యొక్క సంచారం. ఈ రాశి వారికి దశమ స్థితిలో చంద్రుడి సంచారం వల్ల నేటి రోజు ప్రతి వ్యవహారంలో పట్టుదలతో నిర్ణయాలు తీసుకుని ముందుకెళ్లి విజయం సాధించుకునే రోజుగా చెప్పుకోవచ్చు. చేపట్టే ప్రతి పనిలో ఆర్థికపరమైన ఖర్చు స్థానం పెరుగుతుంది. శ్రమ, ఒత్తిడితో కూడుకున్న కార్యాచరణ, సుదూర ప్రాంతాలకు వెళ్ళవలసిన ప్రయాణాలు చేయవలసిన పరిస్థితులు గోచరిస్తూ ఉంటాయి. ఉద్యోగపరమైనటువంటి విషయాల్లో కొంత శ్రమకాలం ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు. అష్టమ శనైశ్వరుడు, ద్వితీయ శుక్రకుజుల యొక్క సంచారం వల్ల ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో జాగ్రత్తలు పాటించడం కర్కాటక రాశి వారికి చెప్పదగ్గ సూచన. అర్ధాష్టమ కేతు సంచారం వల్ల ఈ రాశివారు మధ్యవర్తులు, ఫైనాన్షియల్ మ్యాటర్, గృహ నిర్మాణాలు, ఎక్స్పోర్టింగ్, ఇంపోర్టింగ్, ట్రాన్స్పోర్ట్ లాంటి వ్యవహారాలు, పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో నేటి రోజు కొంత సమయాన్ని తీసుకుని ముందుకెళ్ళటం ఈ రాశి వారికి చెప్పదగ్గ సూచన. ఇక కర్కాటక రాశి వారు నేటి రోజు ప్రయత్నపూర్వకంగా ప్రతి వ్యవహారంలో విజయం సాధించుకుంటారు. ఈ రాశి వారికి నేటి రోజు శ్రీ ఆంజనేయ స్వామి వారి యొక్క స్తోత్రాలు చదువుకోండి. చక్కగా తమలపాకులతో ఆంజనేయ స్వామికి అర్చన చేసుకోవటం, అష్టమ శని దోష నివారణార్థం స్వామివారికి విశేషంగా మన్యు సూక్తంతో కూడా పారాయణ చేసుకోవటం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. నేటి రోజు ఓం శ్రీ ఆంజనేయాయ నమః అనేటువంటి మంత్రాన్ని చక్కగా ఒక 11 మార్లు జపం చేసుకోవటం వల్ల విజయం కలిగేటువంటి రోజుగా చెప్పుకోవచ్చు. తదుపరి రాశి సింహరాశి. సింహరాశి వారి యొక్క గ్రహ సంచారంలో జన్మరాశిలో శుక్రకుజుల యొక్క సంచారం, సప్తమ శనైశ్వరుని సంచారం. ఆరోగ్యపరమైన విషయాల్లో కాస్త శ్రద్ధ తీసుకోవటం సింహరాశికి చెప్పదగ్గ సూచన. నేటి రోజు ప్రతి ప్రయత్నంలో శ్రమతో కూడుకున్న కార్యాచరణ ఉంటుంది. ఆర్థిక విషయాల్లో ఆందోళనలు పెరగకుండా జాగ్రత్తలు పాటించడం చెప్పదగ్గ సూచన. భాగ్యస్థిత చంద్రుడి యొక్క సంచారం వల్ల మనసుకు నచ్చిన ప్రతి వ్యవహారంలో పట్టుదలతో విజయం సాధించుకుంటారు. తృతీయ కేతు సంచారం వల్ల ఆధ్యాత్మిక ధోరణి, ఆధ్యాత్మిక పరమైనటువంటి కార్యాచరణ, పుణ్యక్షేత్ర దర్శనాల వల్ల సంతృప్తికరమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చు. లాభస్థిత రవి యొక్క సంచారం వల్ల పిత్రార్జితాన్ని వృద్ధి చేయటం, కుటుంబపరమైన మార్పులు, గృహ నిర్మాణాలు, గృహ సంబంధితమైన కార్యాచరణ, ఉద్యోగస్తులకు ప్రోత్సాహకరంగా ఉంది. నూతన విద్యా విధానాల వల్ల ప్రోత్సాహకరమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. ఆరోగ్యపరమైన విషయాల్లో శ్రద్ధ తీసుకోవడం సింహరాశికి చెప్పదగ్గ సూచన. వృత్తి వ్యాపారాల వారికి నేటి రోజు సానుకూలమైన పరిస్థితులు గోచరించే రోజుగానే చెప్పుకోవచ్చు. సింహరాశి వారు నేటి రోజు మేధా దక్షిణామూర్తి యొక్క స్తోత్రాలు చదువుకోండి. ఓం శ్రీ దక్షిణామూర్తయే నమః అనేటువంటి మంత్రాన్ని జపం చేసుకోవటం వల్ల చక్కటి ఆరోగ్యాన్ని పొందేటువంటి రోజుగా చెప్పుకోవచ్చు. తదుపరి రాశి కన్యారాశి. కన్యారాశి వారి యొక్క గ్రహ సంచారంలో నేటి రోజు ద్వితీయ కేతువు, షష్టమ శనైశ్వరుని యొక్క సంచారం వల్ల ప్రతి పనిలో ప్రయత్నపూర్వకంగా విజయాలు సాధించుకునే రోజుగా చెప్పుతారు. అష్టమ చంద్రుడి యొక్క సంచారం వల్ల మనసుకు నచ్చే ప్రతి పనిలో కొంత అసంతృప్తి, ఒత్తిడి వారం, కుటుంబపరమైనటువంటి విషయాల్లో కూడా అన్యోన్య దాంపత్యంలో వచ్చే కొద్దిపాటి సమస్యలను అధిగమించి విజయం సాధించుకుంటారు. మానసికమైనటువంటి విషయాల్లో ఒత్తిడితో కూడుకున్న నిర్ణయాలు తీసుకోకపోవడం నేటి రోజు చెప్పదగ్గ సూచన. కన్యారాశికి ద్వితీయ కేతు, ద్వాదశ శుక్రకుజుల యొక్క సంచారం వల్ల ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో శ్రద్ధ తీసుకోటి, కుటుంబంలో దైవిక బలంతో ప్రతి వ్యవహారాన్ని సాధించుకోవచ్చు. విద్యార్థులకు ప్రోత్సాహవంతంగా ఉంది. వృత్తి వ్యాపారాల పట్ల కొంత ప్రయత్నపూర్వకమైనటువంటి ఆర్థిక పనులు సానుకూలంగా ముందుకెళ్ళేటువంటి రోజుగా చెప్పుకోవచ్చు. కన్యారాశి వారు నేటి రోజు శ్రీ లక్ష్మీ సుదర్శనమూర్తి యొక్క దర్శనాన్ని, లక్ష్మీ సుదర్శనమూర్తి యొక్క నామాన్ని జపం చేసుకోండి, విజయాలు సాధించుకుంటారు. ఓం శ్రీ లక్ష్మీ సుదర్శనాయ నమః అనేటువంటి మంత్రాన్ని జపం చేసుకోవటం వల్ల చక్కటి విజయవంతమైన ఫలితాలు పొందే రోజుగా చెప్పుకోవచ్చు. తదుపరి రాశి తులారాశి. ఇక తులారాశి వారి యొక్క గ్రహ సంచారంలో జన్మరాశిలో కేతువు, పంచమ శనైశ్వరుడు, సప్తమ రాహుచంద్ర గురుల యొక్క సంచారం, భాగ్యస్థిత రవి, దశమ బుధుని యొక్క సంచారం. తులారాశి వారికి ప్రతి ప్రయత్నంలో మనసుకు నచ్చిన విధంగా చురుకైన ఉత్సాహంతో కార్యాచరణ పూర్తి చేస్తారు. ఆరోగ్యవంతమైనటువంటి జీవనం కోసం ప్రయత్నం చేస్తారు. ప్రయాణాల విషయాల్లో శ్రద్ధ తీసుకోండి. మనోధైర్యంతో ప్రతి వ్యవహారాన్ని చక్కబెట్టుకోవచ్చు. కుటుంబంలో వచ్చే కొద్దిపాటి సమస్యలను అధిగమించి విజయాలు సాధించుకుంటారు. జీవితంలో ముఖ్యమైనటువంటి కార్యాచరణకు శ్రీకారం చుట్టే రోజుగా చెప్పుకోవచ్చు. వృత్తి వ్యాపారాల వారికి ప్రోత్సాహకరమైన రోజుగా చెప్పుకోవచ్చు.
గత నుంచి ఆగిపోయిన పనులను పునః ప్రయత్నపూర్వకంగా ముందుకు తీసుకెళ్లే పనులటువంటి నిమగ్నమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చు. విద్యార్థులకు సానుకూలమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చు. ఇక తులారాశి వారు నేటి రోజు శ్రీ లక్ష్మీ గణపతి యొక్క నామాన్ని మనసులో స్మరణ చేయండి. లక్ష్మీ గణపతి యొక్క స్తోత్రాలను మీరు చదువుకోవటం వల్ల విజయాలు సాధించుకుంటారు. ఓం శ్రీ లక్ష్మీ గణపతయే నమః అనేటువంటి మంత్రాన్ని మీరు మనసులో జపం చేసుకోండి. చక్కటి విజయాలు సాధించుకునేటువంటి రోజుగా చెప్పుకోవచ్చు. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఇక వృశ్చిక రాశి వారి యొక్క గ్రహ సంచారంలో చూసుకున్నట్లయితే నేటి రోజు వృశ్చిక రాశి వారికి అర్ధాష్టమ శని దోషం, షష్టమ చంద్రుని యొక్క గురు రాహుల యొక్క ప్రభావం వల్ల ప్రతి వ్యవహారంలో ఆచితూచి అడిగేయటం నేటి రోజు ఈ రాశి వారికి చెప్పదగ్గ సూచన. ప్రతి ప్రయత్నంలో కొంత అసంతృప్తి వాతావరణం ఉన్నప్పటికీ దాన్ని అధిగమించి విజయం సాధించుకునే ప్రయత్నంలో నిమగ్నం అవుతారు. అర్ధాష్టమ శని దోషంలో ప్రయాణాల విషయాల్లో శ్రద్ధ తీసుకోండి. ఆరోగ్య విషయాల్లో, నూతన కార్యాచరణ విషయంలో మనం తొందరపడి తీసుకునేటువంటి నిర్ణయం ఎక్కువ కాలం దాని ప్రభావం మీ మనసుకు అసంతృప్తిని కలిగించకుండా జాగ్రత్తలు తీసుకోవడం చెప్పదగ్గ సూచన. ఈ రాశి వారికి అష్టమ రాహువు, షష్టమ చంద్రుడి యొక్క సంచారం వల్ల ప్రతి ప్రయత్నంలో దైవిక బలంతో వృశ్చిక రాశి వారు విజయాలు సాధించుకుంటారు. దశమ శుక్ర కుజుడి యొక్క సంచారం వల్ల స్వల్పకాలికమైనటువంటి ఆనందం కోసం ఆర్థిక నష్టాలు కానీ, ఆర్థిక ఖర్చులు కానీ, రుణ సంబంధితమైనటువంటి విషయాల్లో జాగ్రత్తగా ముందుకెళ్ళడం చెప్పదగ్గ సూచన. నూతన వృత్తి వ్యాపారాల వారికి కొంత సమయాన్ని తీసుకోవటం నేటి రోజు వృశ్చిక రాశి వారికి చెప్పదగ్గ సూచన. ఇక వృశ్చిక రాశి వారు నేటి రోజు శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వారి యొక్క దర్శనాన్ని చేయండి. లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రాలను చక్కగా చదువుకోండి. మనసులో ఓం శ్రీ లక్ష్మీ నృసింహాయ నమః అనేటువంటి మంత్రాన్ని మీరు జపం చేసుకోవటం వల్ల ప్రోత్సాహవంతమైన విజయాలు ఫలితాలు పొందేటువంటి రోజుగా చెప్పుకోవచ్చు. తదుపరి రాశి ధనురాశి. ఇక ధనురాశి వారి యొక్క గ్రహ సంచారాన్ని మనం చూసుకున్నట్లయితే తృతీయ శనైశ్వరుడు, పంచమ రాహుగురు చంద్రుడి యొక్క సంచారం, సప్తమంలో రవి, అష్టమ బుధుని సంచారం. ఇక ధనురాశి వారికి మార్గదర్శకమైనటువంటి కార్యాచరణ, ప్రతి వ్యవహారంలో పక్క నుండి నడిపించేటువంటి వారు గురువులు, చక్కటి ఉత్సాహవంతమైనటువంటి కార్యాచరణతో విజయాలు సాధించుకుంటారు. మనోధైర్యం పెరుగుతుంది. కుటుంబ విషయాల్లో సహాయ సహకారాలు లభిస్తాయి. గతం కన్నా మెరుగైన నిర్ణయాలు తీసుకుంటారు. ఆర్థిక పరిస్థితుల్ని మెరుగుపరుచుకునేటువంటి ప్రయత్నంలో మీరు విజయాలు సాధించుకునే రోజుగా చెప్పుకోవచ్చు. తృతీయ శనైశ్వరుని యొక్క సంచారం వల్ల మనోధైర్యం పెరుగుతుంది. ఉత్సాహవంతమైన కార్యాచరణలో పాల్పంచుకునేటువంటి రోజుగా చెప్పుకోవచ్చు. ఆర్థిక విషయాల్లో గతం కన్నా మెరుగైనటువంటి ఫలితాలు సాధించుకుంటారు. వృత్తి వ్యాపారాల వారికి సానుకూలమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చు. విద్యార్థులకు ప్రోత్సాహవంతమైనటువంటి ఫలితాలు సాధించుకుంటారు. ఇక ధనురాశి వారికి రాజకీయ సంబంధితమైనటువంటి వ్యవహారాల్లో కొంత వెసులుబాటు, గుర్తింపు, మరి మార్పులు చేర్పులు చేసుకునేటువంటి రోజుగా నేటి చెప్పుకోవచ్చు. ధనురాశి వారు ముఖ్యంగా నేటి రోజు చక్కగా శ్రీ లక్ష్మీ అమ్మవారి యొక్క స్తోత్రాల్ని, లక్ష్మీ అమ్మవారి యొక్క నామాన్ని మనసులో జపం చేసుకోండి. ఓం శ్రీ మహాలక్ష్మి నమః అనేటువంటి మంత్రాన్ని జపం చేసుకోవటం వల్ల చక్కటి ఫలితాలు పొందేటువంటి రోజుగా చెప్పుకోవచ్చు. తదుపరి రాశి మకర రాశి. ఇక మకర రాశి వారి యొక్క గ్రహ సంచారాన్ని చూసుకున్నట్లయితే ఏలినాటి శని చివరి భాగంలో ఉన్నప్పటికీ అర్ధాష్టమ గురు రాహువులు, గురుచండాల యోగం, చంద్రుడి యొక్క సంచారం వల్ల మకర రాశి వారికి సప్తమంలో ఉండేటువంటి బుధుని యొక్క ప్రభావం ప్రతి వ్యవహారంలో ఒక చక్కటి ప్రణాళికతో ముందుకెళ్ళి విజయం సాధించుకుంటారు. ప్రయత్నపూర్వకమైనటువంటి మీ విజయం, మీ వెనకుండే కృషి, మీ పట్టుదల సానుకూలమైనటువంటి పరిస్థితుల్ని తీసుకొచ్చేటువంటి రోజుగా చెప్పుకోవచ్చు. వృత్తి వ్యాపారాల వారికి సానుకూలంగా ఉంటుంది. మిత్రులు, మధ్యవర్తుల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. గతంలో ఇచ్చిన హామీలను నిలబెట్టుకునేటువంటి ప్రయత్నంలో ఈ రాశి వారు నిమగ్నం అవుతారు. ఆరోగ్య విషయాల్లో కాస్త శ్రద్ధ తీసుకోవటం మకర రాశి వారికి చెప్పదగ్గ సూచన. నేటి రోజు దైవిక బలంతో ప్రతి వ్యవహారాన్ని చక్కబెట్టుకుంటారు. విద్యార్థులకు శ్రమకు తగ్గ ఫలితాలు దక్కుతాయి. వృత్తి వ్యాపారాల వారికి ప్రోత్సాహకరమైన ఫలితాలు సాధించుకుంటారు. ఇక మకర రాశి వారికి నేటి రోజు శ్రీ ఆంజనేయ స్వామి వారి యొక్క దర్శనాన్ని చేసుకోవటం, ఆంజనేయ స్వామి వారి యొక్క నామాన్ని మనసులో స్మరణ చేసుకోండి. ఓం శ్రీ ఆంజనేయాయ నమః అనేటువంటి మంత్రాన్ని స్మరణ చేసుకోవటం వల్ల చక్కటి విజయాలు పొందేటువంటి రోజుగా చెప్పుకోవచ్చు. తదుపరి రాశి కుంభరాశి. ఇక కుంభరాశి వారి యొక్క గ్రహ సంచారంలో జన్మశని యొక్క దోషం ఉన్నప్పటికీ తృతీయ చంద్రుడి యొక్క సంచారం వల్ల ఈ రాశి వారికి మనస్సుకు నచ్చినటువంటి విధంగా కార్యాచరణ ప్రయత్నంలో కొంత ఆలస్యం, ఒత్తిడి భారం, అసంతృప్తి వాతావరణం పెరగకుండా జాగ్రత్తలు పాటించడం చెప్పదగ్గ సూచన.
ప్రతి ప్రయత్నంలో విజయాలు సాధించుకుంటారు. మనోధైర్యం పెరుగుతుంది. మొండితనంతో తీసుకునే నిర్ణయాల వల్ల నష్టాలు కలగకుండా జాగ్రత్తలు పాటించండి. సప్తమ శుక్రకుజుడి యొక్క సంచారం వల్ల అన్యోన్య దాంపత్య విషయంలో సానుకూల పరిస్థితులు ఉంటాయి. కుటుంబంలో నూతన ఉత్సాహవంతమైన కార్యాచరణ పెరుగుతుంది. సంబంధం లేని వ్యవహారాల పట్ల ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు పాటించడం కుంభరాశి వారికి చెప్పదగ్గ సూచన. ఇక వృత్తి వ్యాపారాల వారికి సానుకూల పరిస్థితులు ఉంటాయి. గతం కన్నా మెరుగైనటువంటి ఫలితాలు తీసుకునేటువంటి రోజుగా చెప్పుకోవచ్చు. ఈ రాశి వారికి తృతీయ చంద్రుడి సంచారం వల్ల ప్రతి వ్యవహారంలో ఒక ప్రణాళికతో ఆచితూచి ముందుకెళ్ళటం కుంభరాశి వారికి చెప్పదగ్గ సూచన. నేటి రోజు కుంభరాశి వారు శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వారి యొక్క దర్శనాన్ని చేసుకోండి. ఓం శ్రీ లక్ష్మీ నృసింహాయ నమః అనేటువంటి మంత్రాన్ని మీరు చక్కగా మనసులో జపం చేసుకోండి. నేటి రోజు విజయవంతమైన ఫలితాలు సాధించుకునే రోజుగా చెప్పుకోవచ్చు. తదుపరి రాశి మీనరాశి. ఇక మీనరాశి వారి యొక్క గ్రహ సంచారంలో ద్వితీయంలో చంద్రరాహు గురుడు యొక్క సంచారం, ద్వాదశ శనైశ్వరుడు యొక్క ప్రభావం. ప్రతి పనిలో మనస్సుకు నచ్చిన విధంగా కార్యాచరణ పూర్తి చేస్తారు. ఆర్థిక విషయాల్లో సమస్యలను అధిగమించి విజయాలు సాధించుకుంటారు. గతం కన్నా మెరుగైన ఫలితాలు సాధించుకునే రోజుగా చెప్పుకోవచ్చు. ఏలినాటి శని ప్రభావం ఉన్నప్పటికీ ఆరోగ్యపరమైన విషయాల్లో మీనరాశి వారు శ్రద్ధ తీసుకోండి. ద్వితీయంలో చంద్రరాహు గురుడు యొక్క ప్రభావం వల్ల విద్యార్థులకు ప్రోత్సాహవంతంగా ఉంటుంది. వృత్తి వ్యాపారస్తులకు మార్పులు చేర్పులు చేసుకునేటువంటి రోజుగా చెప్పుకోవచ్చు. నూతన ఉద్యోగ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. విదేశీ వ్యవహారాలకు వృత్తిపరమైనటువంటి విషయాల పట్ల సానుకూల పరిస్థితులు కలుగుతున్నాయి. చిన్న తరహా వ్యాపారస్తులకు ప్రోత్సాహవంతమైన రోజుగా చెప్పుకోవచ్చు. ఇక మీనరాశి వారు నేటి రోజు శ్రీ కాలభైరవ అష్టకాన్ని చక్కగా చదువుకోవటం వల్ల సానుకూల పరిస్థితులు కలుగుతాయి. దీంతోపాటు నేటి రోజు చక్కగా ఓం శ్రీ కాలభైరవాయ నమః అనేటువంటి భైరవ మంత్రాన్ని మనసులో స్మరణ చేయండి. ఎటు వెళ్ళినా మీకు కార్యసిద్ధి లభించేటువంటి రోజుగా నేటి రోజు చెప్పుకోవచ్చు. ఇది మేషాది ద్వాదశ రాశుల వారి యొక్క నేటి దినఫలం. ఇక నేటి రోజు ఒక నిత్య శుభయోగాన్ని మనం చెప్పుకుందాం. నేటి రోజు నిత్య శుభయోగంలో ఆషాఢ బహుళ నవమి మంగళవారం. నేటి రోజు చక్కగా ఆర్థికపరమైనటువంటి నష్టాలు కలగకుండా రుణ సంబంధితమైనటువంటి విషయాల్లో ధనాన్ని మీరు ఇచ్చినటువంటి రుణాన్ని తిరిగి పొందేటువంటి ప్రయత్నంలో సహకరించేటువంటి కార్తవీర్యార్జున మంత్రాన్ని మీరు జపం చేసుకోవటం, ఓం శ్రీ కార్తవీర్యార్జునాయ నమః అనేటువంటి మంత్రాన్ని అందరూ కూడా చక్కగా జపం చేసుకుంటే నష్టద్రవ్య ప్రాప్తి కలుగుతుంది. ఆర్థికపరమైన అంశాల్లో కానీ, ఆరోగ్యపరమైన అంశాల్లో కానీ, మానసికమైనటువంటి అంశాల్లో కానీ ప్రోత్సాహవంతమైన ఫలితాలు కలుగుతాయి. నేటి రోజు మీ గృహంలో చక్కగా ఒక ఆవు నెయ్యి దీపాన్ని వెలిగించండి. చక్కగా కార్తవీర్యార్జునుడికి అటుకులు బెల్లాన్ని స్వామివారికి సమర్పించి కార్తవీర్యార్జున మంత్రాన్ని మీరు జపం చేసుకోవటం వల్ల మీరు చేయబోయేటువంటి ప్రతి పనిలో చక్కటి శుభ ఫలితాలు గోచరించేటువంటి రోజుగా నేటి రోజు చెప్పుకోవచ్చు. ఇది ఈరోజు నిత్య శుభయోగం. సర్వే జన సుఖినో భవంతు.